ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆశించిన వర్షాలు కురిసే అవకాశం లేదు. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రణాళికలు, ఎల్నీనో సంక్షోభంపై హైదరాబాద్ పటాన్చెరు ఇక్రిసాట్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, ఐసీఏఆర్ అనుబంధ జాతీయ సంస్థల విశ్వవిద్యాలయాల అధిపతులతో మంత్రి సమీక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో 25% పైగా లోటు వర్షపాతం నెలకొన్న వేళ ప్రతి రైతు విధిగా అత్యవసర పంటల సాగు వైపు మళ్లించాల్సిందంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. సూపర్ ఎల్నినో ప్రభావంతో దాదాపు 18 జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నెలకొంది. ప్రత్యేకించి వరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇక్రిసాట్లోని ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. పంటల సాగు సరళ అనే అంశాల మీద చర్చించారు. ప్రస్తుతం మనతో మంత్రి గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఈ యొక్క ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? చాలా రోజులుగా ముందుగానే చెప్తున్నాము, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుద్ది, అందుట్లో తెలంగాణకి ఎక్కువ ప్రభావం చూపుద్ది దక్షిణ భారతదేశంలో అని చెప్పి. అయినా సరే రైతు ఆశాజీవి కాబట్టి కురుస్తాయనేటటువంటి ఆశతోటి ఆయన యొక్క ప్రిపరేషన్ ఆయన చేస్తారు. నారుమళ్ళు పోసుకోవటం, విత్తనాలు సమకూర్చుకోవటం, ఎరువులు సమకూర్చుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కానీ పరిస్థితి దానికి అనుగుణంగా లేదు. నిన్న మొన్న జరిగినటువంటి చైనా తుఫాను వల్ల కూడా మన దేశంలో వాతావరణ పరిస్థితులు కూడా తారుమారైనాయి. కాబట్టి మనకు కనీసం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా వర్షపాతం వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు వరకు నాకు తెలిసి అన్ని జిల్లాల్లో కూడా డిఫిసిట్ రెయిన్ఫాలే ఉంది. ఏ ఒక్క రిజర్వాయర్లో కూడా అన్ని డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు జాతీయ సంస్థలతోటి పాటు డ్రై క్రాప్ ఇరిగేషన్కి మాస్టర్ అయినటువంటి ఇక్రిసాట్లో అన్ని సంస్థలతోటి, ఐఎండి తోటి పాటు అదేవిధంగా క్రీడా, ఐఐఎం అన్ని సంస్థల్ని పిలిపించాము. అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాఖలన్నింటినీ కూడా పిలిపించాం. వీటన్నిటినీ సమన్వయం చేసుకొని రేపు రాబోయే ఆగస్టులో ఏం జరగబోతుంది, సెప్టెంబర్లో ఏం జరగబోతుంది, ఐఎండి యొక్క ప్రిడిక్షన్స్ ప్రకారంగా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఏ మండలంలో ఏ రకంగా చేసుకోవాలి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏ రోజుకు ఆ రోజు వాస్తవ పరిస్థితుల్ని రైతులకు తెలియజేయాలనేది ఈ సమావేశం యొక్క ఉద్దేశం. దానికి తగ్గట్టుగా ఇప్పటికే వ్యవసాయ శాఖ కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసింది. రేపు జూలై 15 నుంచి మనం ఏం చేయగలగాలి, ఆగస్టు 15 వరకు, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఏం చేయగలుగుతాము, ఇట్లా మంత్ వైజ్గా మేము ప్లాన్ చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కూడా సింక్రనైజ్ చేసి కోఆర్డినేట్ చేసుకొని రైతాంగానికి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్లు, భూగర్భ జలాలు పడిపోవచ్చు, 30 లక్షల బోర్వెల్స్ ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆళ్ళు జాగ్రత్త పడాలి. పవర్కి సంబంధించి ఐడల్ పవర్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా థర్మల్ పవర్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవసాయానికి కావాల్సినటువంటి పవర్ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుగానే రైతులకు చెప్పగలగాలి. ఇరిగేషన్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, బోర్వెల్స్ కింద కానీ ప్యాడీకి వెళ్లకుండా ఐడి క్రాపులకు వెళ్ళేటట్టుగా సజెస్ట్ చేసి ఐడి క్రాపులకు సంబంధించినటువంటి జిల్లాల వారి ప్రణాళికని ముందుగానే రైతులకు ఇచ్చి వాళ్ళకు కావాల్సిన వెసులుబాటుని ఫెసిలిటేట్ చేసి విత్తనాలు కావచ్చు, దానికి కావాల్సిన సాంకేతికపరమైన అంశాలు చెప్పి అందరినీ సమాయత్తం చేయాలి, అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలనేది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నెలాఖరు వరకు వర్షాలు రావంటున్నారు, అలాగే ఆగస్టు మాసంలో కూడా రావని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ క్రమంలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి, ఈ ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలు వెల్లడాయి? అన్ని సంస్థలు కూడా వారి వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈ ఇక్రిసాట్ తోటి పాటు మిల్లెట్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఆయిల్ సీడ్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఐకార్ వాళ్ళు కానీ, క్రీడా కానీ అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. తక్కువ నీటితోటి పండేటటువంటి మిల్లెట్స్ ఉన్నాయి, కొర్రలు, సజ్జలు, సామలు, తక్కువ వర్షపాతంతో బతుకుతాయి. దాని తర్వాత డ్రై క్రాప్స్, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, ఇటువంటి పంటలు ఉన్నాయి. ఏ జిల్లాకి ఏది అనువైన పంట అటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిశోధించి వాటిని సిద్ధంగా పెట్టుకొని ఆయా యొక్క విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచి వర్షం రాదు అనేది ఇప్పటివరకు ఐఎండి చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి భాగం.
ఆగస్టులో ఇంతే ఉంటుంది. సెప్టెంబర్లో కూడా వీలైతే నేను 2-3 నెలలకు ముందు కూడా ప్రిడిక్షన్స్ మీకు దొరికితే ఆ రకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. ఆ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని ఆగస్టులో ఈ రకంగా జరుగుతుందంటే మా డిపార్ట్మెంట్ సమాయత్తమై ఇరిగేషన్ కానీ, పవర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ వీళ్ళన్నింటినీ కూడా సమీకృతం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రైతాంగానికి ఏ రోజుకి ఆ రోజు అందించాలని త్రూ మీడియా, త్రూ రైతు వేదికలు, త్రూ పేపర్, అన్ని మార్గాలు ఏది ఉంటుంది రైతాంగానికి ఏ రోజుకి ఆ రోజు వాస్తవ పరిస్థితులు చెప్తే అతని యొక్క పరిస్థితులను అన్వయించుకొని దానికి తగ్గట్టుగా ఆయన ముందుకెళ్తాడు అనేది మా కోరిక. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఎలాంటి పంటలు చేసుకోవాలి? ప్రత్యేకించి అత్యవసర పంటలు అంటున్నాం, ప్రత్యామ్నాయ పంటలు ఏంటి సార్? అదే ఇప్పుడు నేను చెప్పిన పంటలు వరికి పెద్ద అవకాశాలు తక్కువ. ఎందుకంటే రిజర్వాయర్స్ అన్ని డెడ్ స్టోరేజ్ ఉన్నాయి. వర్షపాతం మీడియం మైనర్ ఇరిగేషన్ కూడా వచ్చే అవకాశం లేదు. భూగర్భ జలాలు కూడా రోజు రోజుకి దిగజారే పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వర్షపాతాన్ని లెక్క పెట్టుకొని ఎంత కురుస్తుంది, ఆ కురిసేదానికి ఏ పంటలు సూటబుల్ అవుతాయి, అది మా డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు రైతాంగం ముందుకు తీసుకెళ్ళి ఆ పంటలు వేసుకోవడానికి రైతులకు వెసులుబాటు క్రియేట్ చేస్తాం. ఇప్పటికే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. అత్యధిక శాతం అంటే దాదాపు 30 లక్షల బోర్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. వీటిలో పరిస్థితి ఏంటి? అంటే చెక్ డ్యాముల్లో కూడా పరిస్థితి. వర్షం లేకపోతే ఇవన్నీ కూడా డిప్లీట్ అవుతాయి. వర్షం లేకపోతే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ కాదు, ఉన్న కాడికి ఇంకా దిగజారిపోద్ది. చెక్ డ్యాముల్లో నీళ్లు ఉండవు, చెరువుల్లోకి నీళ్లు రావు, చెరువుల్లోకి నీళ్లు రాకపోతే భూగర్భ జలాలు పెరగవు. కాబట్టి ఇవన్నీ కూడా చైన్ లింక్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి మినిమం వర్షపాతం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి తగ్గ పంటల్ని ప్రపోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం 50 లక్షల ఎకరాల్లో వరి, పత్తికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగా రైతులను ఎలా సన్నద్ధం చేస్తున్నారు? ఎల్నినో నేపథ్యంలో రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలినో యొక్క ప్రభావం తీవ్రంగా మన రాష్ట్రం మీద ఉంటుంది అనేది విఘ్నులు చెప్పేటటువంటి, వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి అంశం. దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కావాలంటే మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రైతాంగానికి ఏ రోజుకు ఆ రోజుకు అందించాలి. ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ మిగతా శాఖలు సమన్వయం చేసుకొని రైతులను అప్రమత్తం చేసి వాళ్ళని ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి కాకుండా జరగబోయే కాలానికి తగ్గట్టుగా వాళ్ళని ఈ యొక్క వ్యవసాయ పద్ధతులకు అనుకూలంగా మనం ఆ పంటల యొక్క మార్పిడి కానీ, ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు కానీ, దానికి కావాల్సినటువంటి కల్చర్ని కానీ రైతాంగానికి మేము అందించేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇది రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో యొక్క సంక్షోభం పరిస్థితి. ఈ సంక్షోభాన్ని కూడా సదావకాశంగా మలుచుకొని ప్రతి రైతు కూడా ప్రత్యామ్నాయ పంట వైపు సాగు వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అలాగే ఈ దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే ప్రభావిత రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతు కూడా తక్కువ నీటితో, తక్కువ స్వల్పకాల వ్యవధితో కూడిన వంగడాలు సాగు చేసుకున్నట్లయితే సుస్థిర ఆదాయంతో పాటు మంచి ఆదాయాలు పొందవచ్చు, ఎల్నినో నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చు అని చెప్పి కూడా మంత్రి తుమ్మల సూచిస్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.